వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పార్లమెంటు ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది. కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి అత్యధిక సీట్లు సాధించాలని ఆయా రాష్ట్రాల సీఎంలను హైకమాండ్ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ నుంచి కూడా వీలైనన్ని ఎంపీలు గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే త్వరితగతిన ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇక భేటీ అనంతరం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు మీడియాకు వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపైన విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా మంత్రులు తెలిపారు. 100 రోజుల్లోనే ఇరిగేషన్ పైన విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కాళేశ్వరానికి సంబంధించి 9 అంశాలపైన అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల ప్లానింగ్ అలాగే డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యం పైన విచారణ జరగాలని అన్నారు. అలాగే కాంట్రాక్టులు ఇవ్వటం, వాటి అమలులో ఆర్థిక అలాగే క్రమశిక్షణ పాటించారా లేదా అనేవి కూడా తేల్చాలని కేబినెట్ నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలాగా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వటం, అలాగే బ్యాంకు గ్యారంటీల విడుదలకు కారకులైన అధికారులను కూడా గుర్తించి బాధ్యులను తేల్చాలని నిర్ణయించింది. అన్ని బ్యారేజీలలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం, లోపాలపైన విచారణ, క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలపైన విచారణ జరిపించాలని అన్నారు. కాంట్రాక్టర్లు అలాగే నీటిపారుదల శాఖ అధికారులు మాల్ ప్రాక్టీస్లు, నిర్లక్ష్యం పైన విచారణ చేయాలన్నారు. గుర్తించిన వైఫల్యాల వల్ల ఆర్థికంగా పడే భారం పైన కూడా విచారణ జరిపించాలన్నారు. విచారణ సమయంలో అదనంగా ఏమైనా అంశాలను విచారణ పరిధిలోకి తేవటం, అలాగే వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే చెప్పినవి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 1,00,000 అబద్దాలు చెప్పాడు అని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డులకు ఆమోదం తెలుపుతున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. చంద్రఘోష్ గారిని, ఫార్మర్ ఎస్సీ జడ్జి, ఫార్మర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, అదే రకంగా ఫార్మర్ సీజే ఆఫ్ ఏపీ, వీరిని అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు, వీరిని దీనికి కమిటీకి చైర్మన్ గా వీరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం 100 రోజులుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 100 రోజుల్లోపు ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమంగా దోచుకున్న సొమ్ముందో, ఏదైతే ఈ ప్రాజెక్టులో జరిగిన విచారణని 100 రోజుల్లో చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా రెండవది వైట్ పేపరు, విద్యుత్ దాని మీద కూడా పెట్టడం జరిగింది. ఏదైతే భద్రాద్రి, కొత్తగూడెం, అదే రకంగా ఏలాద్రి, నల్గొండరి, ఈ 2 ప్రాజెక్టుల మీద రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని దీనికి చైర్మన్ గా పెట్టి దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ, ఏదైతే ఆనాడు ఛత్తీస్గఢ్ లో 1000 మెగావాట్ పవర్ ని ఓపెన్ టెండర్ సిస్టమ్ తో కాకుండా నామినేట్ సిస్టమ్ తో కొని దానిని యూటిలైజేషన్ చేయకుండానే ఏదైతే డబ్బు ఆ ప్రభుత్వానికి కొల్యూడై ప్రభుత్వం పేరుతో దళారులకి ఆ డబ్బు ఆనాటి ప్రభుత్వం చెల్లించిందో ఆ అంశంపై కూడా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఆ అంశంపై కూడా పూర్తి విచారించడానికి జస్టిస్ రిటైర్డ్ ఎల్ నరసింహారెడ్డి గారిని ఈ కేబినెట్ లో దీనికి
కూడా నియమించుకోవడం జరిగింది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ 100 రోజుల్లోనే ఇరిగేషన్ కి సంబంధించి అన్ని కూడా కమిటీలు వేసి అయితే అన్ని విచారణ చేయాలి అని చెప్పి సీఎం అయితే ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంట్రాక్ట్కి సంబంధించిన కంపెనీకి సంబంధించి అలాగే లోపాలు, డిజైనింగ్, ప్లానింగ్ అన్ని విషయాలు కూడా విచారణ చేయాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, ప్రధానంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ డ్యామ్ కుంగుబాటుకు సంబంధించిన అంశాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఆ మేడిగడ్డ డ్యామేజ్ కు సంబంధించి ఆ ఎన్నికల సమయంలోనే అప్పుడు టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వీరిద్దరూ వెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ లో క్షేత్రస్థాయిలో ఈ కుంగుబాటుకు సంబంధించి ఏ కారణాల చేత కుంగుబాటు అయింది, అట్లాగే అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల సమయంలోనే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ దానికి సంబంధించి ఒక ఎన్నికల అంశంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల అంశంగా తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ మేడిగడ్డ ప్రధానమైన బ్యారేజ్ కాబట్టి దానికి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే సిపిఐ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేలు, అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో ఆ మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, అక్కడ కుంగుబాటుకు సంబంధించిన కారణాలు, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు, దాని పరిస్థితి ఏ రకంగా ఉందనేది కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని కుంగుబాటుకు సంబంధించిన విషయాలన్నింటి కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే 4 మంత్రులతో కూడిన ఒక బృందం కూడా వెళ్లి క్షేత్రస్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి అక్కడ పరిశీలించడం జరిగింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన కేటీఆర్, హరీష్ వీళ్ళు కూడా మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లడం జరిగింది. అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చారు. ఈ రకంగా మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం గానీ, వాద వివాదాలు గానీ, అట్లాగే దీనికి సంబంధించిన రాజకీయాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి ఇంతకుముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఇప్పుడు విచారణ 6 సభ్యులతో కమిటీ వేసింది, అది మాజీ సిడబ్ల్యూసి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక 5 ఎక్స్పర్ట్ కమిటీని ఇప్పుడు ఆల్రెడీ పరిశీలన చేస్తుంది. వాళ్ళు కూడా వారం క్రితం వెళ్లి 2 రోజులు అక్కడ మేడిగడ్డ బ్యారేజ్, సుద్దిళ్ళ, అన్నారం ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి వాస్తవ పరిస్థితులు, అక్కడ ఆ బ్యారేజ్లకు సంబంధించిన ఏ రకంగా ఉన్నాయి, వాటి వైబిలిటీ ఏంటిది, వాటిలో నీళ్లు నింపితే ఆ బ్యారేజ్ లో ఉంటాయా, సాగునీటికి పనికొస్తాయా అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎన్డీఎస్సీ నుంచి ఒక 1 month లో ప్రాథమికంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరింది. అట్లాగే 4 నెలల్లో అంటే 1 month లో ఈ ఎన్డీఎస్సీ రిపోర్టు పూర్తి స్థాయిలో ఇస్తే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేసేందుకు ఉపయోగంగా ఉంటుందా, లేకపోతే దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, మరమ్మతులు చేస్తే దానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దాన్ని వయబిలిటీ ఏంటి, దాని లైఫ్ ఏంటి, నిజంగానే అది మనుగడలోకి ఉంటుందా అనేది కూడా వాస్తవ పరిస్థితి ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్ కమిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా వాళ్ళ కమిటీ ఇచ్చే ముందే ఇప్పుడు మళ్ళీ నిన్న రాష్ట్ర కేబినెట్ మీట్ అయింది. ఈ కేబినెట్ లో ప్రధానంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి చర్చ వచ్చింది. దీని మీద ప్రముఖ రిటైర్డ్ జడ్జి పినాకిని చంద్రబోస్ ని నియమిస్తూ 100 రోజుల్లో ఈ మేడిగడ్డ బ్యారేజ్ మీద రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేసినట్టుగా నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ మీద ఇప్పుడు జరుగుతున్న వాద వివాదాలన్నీ కూడా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా రామగుండం సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశం, అట్లాగే ఈఎన్సీ కాళేశ్వరం సంబంధించి ఆ నిర్మాణం చేస్తున్న సమయంలో ఉన్న ఈఎన్సీ మురళీధర్ ఈయన మీద కూడా ఇద్దరి మీద సస్పెన్షన్ వేసింది. వెంకటేశం ని అయితే సర్వీస్ నుంచే తొలగించింది. ఈ రకంగా ఇద్దరి మీద చర్యలు తీసుకుంది. అట్లాగే విజిలెన్స్ సంబంధించిన రిపోర్టు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. అటు కరీంనగర్ లో, హైదరాబాద్ లో, రామగుండంలో ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ విజిలెన్స్ సంబంధించిన అధికారులు సోదాలు జరిపి విలువైన సమాచారం తీసుకున్నారు. అట్లాగే కంప్యూటర్, హార్డ్ డిస్క్ లో, అట్లాగే పెన్ డ్రైవ్ లో ఈ ప్రాజెక్టు సంబంధించిన అంత సమాచారంతో కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆ విజిలెన్స్ దగ్గర
వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఎస్ఏ రావటం, ఎన్డీఎస్ఏ కూడా ఫీల్డ్ లో వెళ్ళి ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవటం, అది కూడా గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చేందుకు సమాయత్తం కావటం, మళ్ళీ తాజాగా ఇప్పుడు ఒక కమిటీని వేయటం, రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేయటం, ఈ కమిటీకి 100 రోజుల గడువు పెట్టడం. ఈ 100 రోజులు అంటే దాదాపుగా ఇప్పుడు మనం చూస్తే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్ వరకు దాదాపుగా దీనికి రిపోర్ట్ వస్తుంది. కమిటీ ఇప్పుడు ఏదైతే పినాకి చంద్రబోస్ కమిటీ ఏదైతే ఉందో అది రిపోర్ట్ ఇస్తుంది. ఈ రకంగా 3 రకాల ఎంక్వైరీలు ఆల్రెడీ మేడిగడ్డ మీద జరుగుతున్నాయి. దాని మీద విచారణ కూడా ఒక కొలిక్కొచ్చింది. ప్రభుత్వం కూడా దీని మీద అటు టీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో నీటి నిల్వ చేసుకోవచ్చు, దాన్ని పంట పొలాలకి అట్లాగే రిజర్వాయర్లకి చెరువులు నింపుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే వచ్చిన వాటర్ ని చెరువులో నింపుకొని అదంతా కూడా యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు కావాలని కాంగ్రెస్ పార్టీ పంటల్ని ఎండబెట్టే విధంగా బ్యారేజీల్లో నీళ్లు నింపకుండా వాటిని రాజకీయంగా వాడుకుంటేందుకు మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న 80 పిల్లర్లలో 3-4 పిల్లర్లకి డ్యామేజ్ అయితే మొత్తం బ్యారేజే పనికిరాదు అనే ఏదైతే అసత్య ప్రచారం చేస్తుంది ప్రభుత్వం, దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తిప్పికొట్టే విధంగా నిన్న కరీంనగర్ లో కూడా ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుని కేంద్రంగానే కేసీఆర్ నిన్న బహిరంగ సభ నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఏంటంటే ఆ ప్రాజెక్టు పనికిరాదని చెప్పి చేస్తున్న ప్రచారం అంతా కూడా అసత్యము. ఆ ప్రాజెక్టు ద్వారానే గత 2-3 సంవత్సరాల నుంచి నీళ్లు ఇస్తున్నాము. ఎండాకాలంలో కూడా చెరువుల్లో నిండుగా నీళ్లు ఆ కాళేశ్వరం ద్వారా వచ్చాయి. ఇప్పుడు కావాలని అంటే బ్యారేజ్ పనికిరాదు అని చూపిస్తేందుకే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా వదిలిపెట్టి ఆ బ్యారేజీ పనికిరాదని చూపిస్తేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కేసీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ అనేది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందా రాదా అనేది మనం ఎక్స్పర్ట్ తోని పరిశీలన చేస్తే తెలుస్తుంది. కానీ రాజకీయ నేతలు రాజకీయ కామెంట్లు చేస్తే వాస్తవ పరిస్థితి వేరుగా ఉంటుంది. దాంట్లో నీళ్లు నింపి ఈ డ్యామేజ్ అయిన మేడిగడ్డ బ్యారేజ్ లో వాటర్ కనుక ఫిల్ చేస్తే అది మళ్ళీ తెగితే అదంతా కూడా మళ్ళా జనావాసాలకు వెళ్లితే వాటర్ అంతా కూడా భారీ ఎత్తున ప్రాణ అట్లాగే ఆస్తి నష్టం అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏమిటి, ఆ ప్రమాదాన్ని నివారించదగ్గదా, ఆ ప్రమాదాన్ని నివారించాలంటే రిపేర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ ఆ బ్యారేజ్ నిలబడుతుందా, మళ్ళీ ఉపయోగంలోకి వస్తుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. దీనికి సమాధానంగా ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ ఒకటి పనిచేసింది. దాని తర్వాత ఎన్డీఎస్ఏ నుంచి ఒక క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వాళ్ళు పర్యటించారు. 1 month లో దానికి సంబంధించిన రిపోర్టు ఎన్డీఎస్ నుంచి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రిటైర్డ్ జడ్జితోని ఒక కమిటీ 100 రోజుల్లో ఇవ్వాలనేది ఒక కమిటీ. ఈ 3 కమిటీలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు, నిర్లక్ష్యము, అట్లాగే నాణ్యత లోపంతో చేసిన పనులు, ఆ తర్వాత మేనేజ్మెంట్ లో లోపము, ఇదంతా కూడా ఎక్స్పోజ్ చేసేందుకు రాజకీయంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్యన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రధాన అంశంగా మారింది. దాన్ని అంటే నిన్న కేసీఆర్ కూడా కామెంట్ చేశారు, తాను 2-3 రోజుల్లో ప్రధానమైన టీవీ ఛానల్ కు వెళ్లి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం ఒక డిజిటల్ గా తాను చూపిస్తాను, ఆ ప్రాజెక్టు ఎంత గొప్పది, దాని వల్ల మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను, వివరించే ప్రయత్నం చేస్తాను. అదంతా కూడా ప్రజల్లో ప్రభుత్వం కావాలని ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తుంది. అంటే ఒక 2-3 పిల్లర్లు కుంగితే దాన్ని తీసివేసి కొత్త పిల్లర్లు వేసి దాన్ని వాడుకునే అవకాశం ఉన్నా కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది అనేది కేసీఆర్ నిన్న ప్రధానంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఆరోపణలకి తిప్పికొట్టేందుకే కరీంనగర్ కదన్బేరి అనే పేరుతోని ఒక బహిరంగ సభని నిర్వహించారు. ఆ బహిరంగ సభలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే సమయంలో మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ కమిటీని రిటైర్డ్ జడ్జితోని చంద్రబోస్ కమిటీని వేయడం జరిగింది. చూడాలి మరి చంద్రబోస్ కమిటీ 100 రోజులు ఇచ్చే నివేదిక ఏ రకంగా ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ ఎన్డీఎస్ఏ 1 month లో ఇచ్చే రిపోర్టు అది కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ మీద బాధ్యులను చేస్తుందా, లేకపోతే అప్పుడు అధికారులు ఏదైతే నిర్మాణంలో ఉన్నారో వాళ్ళని బాధ్యులను చేస్తుందా, లేకపోతే రాజకీయ నేతలు వెనక ఉండి దీన్ని నడిపించారు, ఇవన్నీ కూడా 1 month లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ 1 month లో లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి అది రాజకీయంగా చాలా మరి హీట్ ఎక్కించే అవకాశంగా ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఉంటుంది. ఆ రకంగా మళ్ళొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 1 month లో ఇచ్చే రిపోర్టు కీలకం కాబోతుంది. దాంట్లో ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది అప్పుడు ఆ నివేదిక బహిర్గతమైన తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ వాసు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి భాస్కర్ చెప్పండి, ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించి అయితే 100 రోజుల్లోనే మొత్తం క్లియర్ చేయాలి అని చెప్పేసి ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడడం కూడా అయితే ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వంది తప్ప లేకపోతే కంపెనీది తప్ప అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? నివేదికలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటారు? ఒకవేళ కంపెనీది తప్పైనా కూడా కంపెనీ గురించి మాట్లాడుతుందా ప్రభుత్వం? మరి లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వం మీదనే పడుతుందా? ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మమతా, కాళేశ్వరం దేశవ్యాప్తంగా కాళేశ్వరం అవినీతి పెద్ద పంచంశాలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అవి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో అంటే నాణ్యత పాటించకుండా, సేఫ్టీ క్వాలిటీస్ పాటించకుండా, ఎక్కడ కూడా కమిషన్లకు కక్కుర్తి పట్టే పూర్తి స్థాయిలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని భ్రష్టు పట్టించారని చెప్పి పదే చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరంపై అనేక అంశాలు అనేక దఫలుగా పరిశీలించి అనేక తఫలుగా సందర్శించి దానిపై పవర్ ప్రజెంటేషన్ తో పాటు అనేక సందర్భాలు పరిశీలించారు. అయితే ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న ముఖ్యమంత్రితో కూడిన బృందం వచ్చి పరిశీలించింది. దాని తర్వాత దానికి ఒక కమిటీ వేసింది. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ సిసి ఘోష్ను పెట్టారు. దానికి సంబంధించి కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దానికి ఒక కమిటీ ఇచ్చి ఆ కమిటీ 100 రోజుల్లో దాని పూర్తి స్థాయిలో విచారణ జరిగి దాంట్లో ఎవరైతే ఉన్నారో దానిలో పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా కమిటీ ఎట్లా పనిచేస్తుంది, ఆ కమిటీ ఇప్పటికే 3 దఫలుగా వచ్చి జలశక్తి కేంద్ర బృందం పరిశీలించింది. అన్నారం, మేడిగడ్డ, సుందిలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఫిల్లర్ టు ఫిల్లర్ కుంగిన కాడ పరిశీలించి ఇక్కడ ఇసుక శాండ్ లోపం ఉందా, మట్టి లోపం ఉందా, ఫిల్లర్ నాణ్యత లోకుండానే కుంగిపోయిందని చెప్పేసి అనేక సార్లు సుమారుగా వచ్చినప్పుడు ప్రతిసారి కూడా 3.5-4 గంటల పాటు హైయెస్ట్ గా 7 గంటల పాటు కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే 7 గంటలు కూడా పరిశీలించిన తర్వాత కేంద్ర బృందం, జలశక్తి బృందం, ఎన్డీఏ బృందం కూడా ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా పరిశీలించి అనేక సందర్భాలు కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఇచ్చింది. దానికి రిటైర్డ్ జడ్జిని పెట్టింది. వాళ్ళు ఎలాంటి ఆ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం ఏం సూచనలు చేస్తుంది, దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చేసుకుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ కంపెనీ ఉంది. ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళ పీరియడ్ కాకముందుకే అది కూలిపోయింది, కుంగిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఎన్టీ కంపెనీ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఎలాంటి ప్రమేయం లేదు, మాకు సంబంధం లేదు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే పూర్తిగా దగ్గరుండి డిజైన్ చేశారు, దగ్గరుండి మార్క్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి విధానం ప్రకారమే, వాళ్ళు చేసినటువంటి సజెషన్స్ ప్రకారమే మేము ప్రాజెక్టు నిర్మాణం చేసినా, మాకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చేతులు ఎత్తేశారు వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది. ఈఎన్సీ కావచ్చు, అప్పుడున్నటువంటి మురళీధర్ ఈఎన్సీతో పాటు కలెక్టర్ స్మితా సబర్వాల్, అప్పుడు జాయింట్ సెక్రటరీ ఉండే, కమిషనర్ ఉండే, ట్రైబ్ వాళ్ళందరి గురించి పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ కంపెనీ పూర్తిగా ఇప్పుడు బాధ్యత వహిస్తుందా లేదా, మాకు సంబంధం లేదా అంటదా ఒకవేళ అని చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఎల్ఎన్టీ కంపెనీ బాధ్యత తీసుకోకపోతే మరొక 500 కోట్ల రూపాయల వరకు రిపేర్ చేయాలన్న పెద్ద మొత్తంలో ఖర్చు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రధానంగా భారం పడే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలో 500 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేసినా కూడా నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు దానికి మరి పని చేస్తుందా, రేపు కాపులకు రైతులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందా, పూర్తి స్థాయిలో దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అయితే నివేదిక రావాల్సిన అవసరం ఉంది. నివేదిక వచ్చిన తర్వాత నిజంగానే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దానిపై ఎలాంటి సజెషన్ చేస్తుంది, మరి ఇంకా పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. మధు, అలాగే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి శ్రీధర్ బాబు అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు? మమతా, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లో వాటర్ వస్తే కనుక ఫ్లడ్స్ ఏ ఫ్లడ్ వచ్చినా కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే ఆగే అవకాశం లేదు. పూర్తిగా ఆ ప్రాజెక్టు పోయే ప్రమాదం, చాలా ప్రమాదం పంచిన పరిస్థితి మనం చూసినాం అనేక సార్లు. లేదు కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాని రిజర్వాయర్లు కావచ్చు, కాళేశ్వరం గోదావరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయ్యేటువంటి రిజర్వేషన్లు కావచ్చు, ఏమైనా రిజర్వాయర్లు చెల్ల నుంచి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇటు సాగునీటి కావచ్చు, త్రాగునీటి కావచ్చు, అలాంటి ఏర్పాట్లు చేస్తే చేయొచ్చు ప్రభుత్వం. కానీ పూర్తి స్థాయిలో అయితే వాటర్ గురించి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుంది. అదే కాకుండా కృష్ణా జిల్లాలో కావచ్చు, ఇటు నాగర్ ఇలాంటి దానిలో వాటర్ రాకుండా రైతులను కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏమాత్రం వాటర్ వచ్చినా కూడా అక్కడ మొత్తానికే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, నిజంగానే తెలంగాణ రైతాంగానికి ఎలా వాటర్ ఇస్తుందో మరి కొద్ది రోజులకి మనకు సమాచారం తెలుస్తుంది. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
పార్లమెంటు ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ స్థాయి పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది. ఇక కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి అత్యధిక సీట్లు సాధించాలని ఆయా రాష్ట్రాల సీఎంలను హైకమాండ్ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ నుంచి కూడా వీలైనన్ని ఎంపీలు గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే త్వరితగతిన ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. భేటీ అనంతరం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు మీడియాకు వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపైన విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇక 100 రోజుల్లోనే ఇరిగేషన్ పైన విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాళేశ్వరానికి సంబంధించి 9 అంశాలపైన అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యంపైన విచారణ, అలాగే కాంట్రాక్టులు ఇవ్వటం, వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించారా లేదా అనేది కూడా తేల్చాలని కేబినెట్ నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలాగా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వటం, అలాగే బ్యాంకు గ్యారంటీల విడుదలకు కారకులైన అధికారులను కూడా గుర్తించి బాధ్యులను తేల్చాలని నిర్ణయించింది. అన్ని బ్యారేజీలలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం, లోపాలపైన విచారణ, క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలపైన కూడా విచారణ చేయాలని అన్నారు. అలాగే కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు మాల్ ప్రాక్టీస్లు, నిర్లక్ష్యం పైన కూడా విచారణ, అలాగే గుర్తించిన వైఫల్యాల వల్ల కూడా ఆర్థికంగా పడే భారం పైన కూడా విచారణ చేయాలని అన్నారు. విచారణ సమయంలో అదనంగా ఏమైనా అంశాలను విచారణ పరిధిలోకి తేవటం, అలాగే వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే చెప్పినవన్నీ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 1,00,000 అబద్ధాలు చెప్పాడు అని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డులకు ఆమోదం తెలుపుతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.